అన్న నీడ్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి మోడల్. మనకి అసలు ఆ డ్యూయల్ జిఎస్టి మోడల్ ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే ఏం లేదు, స్టేట్స్ కి సెంటర్స్ కి పవర్స్ ఇచ్చాం కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ అది క్లారిటీ ఉండాలి కాబట్టి క్లియర్ గా ఆ అవసరం పుట్టింది. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. సెంటర్ లెవీస్ సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి, స్టేట్ అండ్ యూటీస్ లెవీ ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి. ఐజిఎస్టిని సిజిఎస్టిని సెంటర్ చూసుకుంటది. నెక్స్ట్ ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టిస్ ని స్టేట్స్ చూసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అన్న ఈ పాయింట్ సింగిల్ స్టార్. ఓకే, ఇక్కడ ఏంటంటే యూనియన్ టెరిటరీస్ వితౌట్ స్టేట్ లెజిస్లేచర్స్, యూనియన్ టెరిటరీస్ వితౌట్ స్టేట్ లెజిస్లేచర్స్ అని బ్రాకెట్ లో కొన్ని ఊర్ల పేర్లు ఇచ్చారు చూసారా. యూటీస్ తెలుసు కదా నాన్న, యూనియన్ టెరిటరీ అంటే ఏంటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, మన క్లాస్ దాని గురించి కాదు. మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, దానికి వితౌట్ స్టేట్ లెజిస్లేచర్ అంటే మన పవర్ డివిజన్ ఉంటది కదా, స్టేట్ గా కొందరిని డిసైడ్ చేస్తారు, కొన్ని యూటీస్ గానే డిసైడ్ చేస్తారు. ఓకే, దాంట్లో ఇవి అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ డయ్యూ అండ్ చండీగఢ్ వితౌట్ స్టేట్ లెజిస్లేచర్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ యూటీస్ లో గాని ట్యాక్స్ లెవీ చేస్తున్నప్పుడు మనం యూటీజిఎస్టి అండ్ సిజిఎస్టి కలెక్ట్ చేస్తాము ఇంట్రా స్టేట్ సప్లై జరుగుతున్నప్పుడు. క్లియర్ క్లియర్. నెక్స్ట్ స్టేట్స్ అండ్ యూటీస్ విత్ దేర్ ఓన్ లెజిస్లేచర్స్ అంటే ఇవి యూనియన్ టెరిటరీసే, బట్ వీటికి స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఎస్జిఎస్టి అండ్ సిజిఎస్టి కలెక్ట్ చేస్తాము. క్లియరా పాయింట్? ఓకే కదా. నెక్స్ట్ manner of levy of dual GST. CGST and SGST are levied simultaneously on every transaction. ప్రతి ట్రాన్సాక్షన్ మీద రెండు ఇలా ప్యారలల్ గా వేస్తూ ఉంటాము. On every transaction of supply of goods and services except అంటే ఎవ్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ప్యారలల్ గా సిజిఎస్టి ఎస్జిఎస్టి రెండు లెవీ చేస్తూ ఉంటాము. ఎక్సెప్ట్ అని చెప్పి 3 పాయింట్స్ రైజ్ చేశారు. ఏంటంటే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్న. ఎగ్జెంప్టెడ్ అంటే ఏంటి? జనరలైజ్డ్ గా జిఎస్టి నుంచి ఎగ్జామ్ట్ అయింది. ఎగ్జామ్ట్ అంటే జనరల్ గా మీకు ఒక ఏమన్నా అనిపిస్తుందా ఏంటి? ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని దాని మీద ట్యాక్స్ ఏమి చార్జ్ చేయొద్దు అని పక్కన పెట్టారు. క్లియర్ కదా. నెక్స్ట్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టి అంటే అసలు అది జిఎస్టికి సంబంధించినవే కాదు. ఇప్పుడు జిఎస్టి లో మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని కలిపి ఉంటాయి. ఓకే, అందులో మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని ఉన్నాయి. వాటిలో కాకుండా బయట ఏవో కొన్ని ఉంటాయి కదా, అవి అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టి అంటే జిఎస్టిలో కాని వాటిని. ఓకే నాన్న, ఈ పాయింట్ దేని గురించి అవుతున్నాం? ప్రతి ట్రాన్సాక్షన్ మీద సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి కానీ ఐజిఎస్టి కానీ ఇవన్నీ లెవీ చేయండి ఎక్సెప్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ మీద తప్ప. ఎగ్జామ్టెడ్ గూడ్స్. నెక్స్ట్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ థ్రెషోల్డ్ లిమిట్స్. ఏమన్నా లిమిట్స్ స్పెసిఫై చేసి ఉంటే వాటికన్నా బిలో ఉండి ఉంటే వాటి మీద కూడా మీరు ఈ ట్యాక్సెస్ లెవీ చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నానా సింపుల్ నానా.
క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఓకే, విభజన. నైస్. అంటే వాటిని ఏ ఆర్డర్ లో పెట్టాలి, దేని సబ్ హెడ్స్ లో పెట్టాలి, అలా డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు గూడ్స్ కి సర్వీసెస్ కి, గూడ్స్ అండ్ సర్వీసెస్ కి వరల్డ్ వైడ్ క్లాసిఫై చేస్తూ ఒక బుక్ కానీ ఒక రిజిస్టర్ కానీ క్రియేట్ చేశారు. ఓకే, ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆ కోడ్ కి సంబంధించిన వర్డ్ కానీ థర్డ్ కానీ చూస్తే అది ఈ ప్రొడక్ట్ అని మనం కనిపెట్టేయచ్చు అనమాట. సో అక్కడ గూడ్స్ విషయంలో అయితే హెచ్ఎస్ఎన్ అంటాం, సర్వీసెస్ విషయంలో అయితే ఎస్ఏసి అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, హెచ్ఎస్ఎన్ ఏంటి, ఎస్ఏసి అంటే ఏంటి. ఇప్పుడు హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ నోమన్క్లేచర్. ఓకే, నెక్స్ట్ ఎస్ఏసి అంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్. చదవగా గుర్తుండిపోద్ది, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సార్ ఎందుకు ఇలా ఇస్తారు అంటే మనం జిఎస్టి లెవీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క రేట్స్ లెవీ చేస్తూ ఉంటాం. ఓకే, మనం ప్రతి ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి ఇవ్వలేం. ఎందుకంటే బంగాళదుంపకి అయితే ఎంత జిఎస్టీ వేయి, వంకాయకి ఎంత జిఎస్టీ వేయి, అలా ప్రతి ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటుంటే కోట్ల ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా కాకుండా వెజిటేబుల్స్ అన్నట్టుగా ఒక జిఎస్టీ రేట్ ఇలా పెట్టుకుంటే కొన్ని తగ్గుతాయి, అలా ఉన్నా సరే బోల్డ్ ఉంటాయి. సో కొంచెం క్లారిటీ పెంచడం కోసం ఈ హార్మోనైజర్ సిస్టమ్ నోమన్క్లేచర్ అని గూడ్స్ కి, నెక్స్ట్ సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అండ్ సర్వీసెస్ కి కొన్ని నెంబర్స్ ఇచ్చారు, కోడ్స్. అదేంటంటే ఒక్కొక్క రిజిస్టర్ లాంటిది అనమాట. సో ఏంటంటే ఈ కోడ్ నుంచి ఈ కోడ్ కి ఈ ట్యాక్సెస్ అప్లై అవుతాయి, ఈ కోడ్ నుంచి ఈ కోడ్ ఈ ట్యాక్సెస్ అప్లై అవుతాయి అని క్లియర్ గా చెప్పేస్తారు. సరే ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకి ప్రొడక్ట్ అంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం, మనకి పెద్ద ఇష్యూస్ రావు. కానీ టాప్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయంటే, ఒకడు ఉంటాడు, వాడు వచ్చి ఒక ఎగ్జాంపుల్, ఒక ట్రిమ్మర్ ఉంది. ఓకే, ట్రిమ్మర్ జనరల్లీ గ్రూమింగ్ కిట్ అంటాం, తెలుసు కదా. ఓకే, ఒకడు అంటాడు ఇది ఎలక్ట్రానిక్ గూడ్ లో వెయ్యాలి అంటాడు, ఒకడు బ్యూటీ ప్రొడక్ట్స్ లో వెయ్యాలి అంటాడు. అర్థమైందా? కరెక్టే కదా, యాక్చువల్ గా ఇద్దరి కాన్ఫ్లిక్ట్ కరెక్టే. అది బ్యూటీ ప్రోడక్ట్ అంటే గ్రూమింగ్ కిట్ కింద వాడుకోవచ్చు, అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ గూడ్ కూడా. సో ఏ రేట్లు లెవీ చేయమంటావు, గొడవ వస్తుంది. సో ఇలాంటి గొడవలు తక్కువ రావడానికి, అయినా వస్తూ ఉంటాయి, ఇంత డివిజన్ జరిగినా సరే గొడవలు వస్తూ ఉంటాయి, ఇంకా అయినా సరే ఎలాంటి గొడవలు తగ్గిస్తూ ఉండడానికి క్లియర్ గా కోడ్స్ ఇచ్చేసారు. దాన్ని హెచ్ఎస్ఎన్ కోడ్, నెక్స్ట్ ఎస్ఎస్సి కోడ్ అంటారు. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. నాన్న ఈ టేబుల్ ఉంది కదా, టేబుల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఈ లైన్ ఉంది కదా, ట్రిపుల్ స్టార్. ఆ టేబుల్ ఒక స్టార్ మార్క్ ఇస్తే ఆ ఒక్క లైన్ కి 3 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. నాన్న రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే నాన్న జిఎస్టి అప్లై అవ్వాలి అంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో అలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎవరెవరికి అప్లికబిలిటీ వస్తుంది, ఎవరు లయబుల్ అవుతారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. కొందరు అంటారు నేను జిఎస్టి చేయించుకోను సార్, కొందరు నాకు జిఎస్టి నచ్చుతుంది నేను చేయించుకుంటాను అంటారు. ఇలా కాదు, ఏంటి యాక్ట్ ఏం పాస్ చేసింది, ఈ థ్రెషోల్డ్ లిమిట్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే చేయించుకోవాల్సిందే జిఎస్టి రిజిస్ట్రేషన్ అని రూల్ పాస్ చేసింది. సో ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి? ఓకే అనా, మాస్టరింగ్ చేయాల్సిందే టేబుల్. క్లియర్, స్టార్ మార్క్స్ పెట్టుకోండి, జిస్ట్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. స్టేట్స్ విత్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 10 lakhs for both goods and services. సంవత్సరంలో 1 year లో మీ టర్న్ ఓవర్ గాని 10 lakhs దాటితే ఈ స్టేట్స్ కి
మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కలిపి, ఒకవేళ ఓన్లీ గూడ్స్ అయినా సరే పర్లేదు, 10 lakhs దాటితే మీ టర్న్ ఓవర్. ఈ స్టేట్స్ లో బతికే వాళ్ళు ఎవరైనా సరే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. క్లియర్? నెక్స్ట్ పాయింట్, states with threshold limit of 20 lakhs for both goods and services. ఈ స్టేట్స్ వాళ్ళు 20 lakhs దాటితే ఖచ్చితంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్, states with threshold limit of 20 lakhs for services and 40 lakhs for goods. 20 lakhs for services and 40 lakhs for goods. అంటే సర్వీసెస్ నువ్వు 20 lakhs దాటింది అనుకో, ఖచ్చితంగా చేయించుకోవాలి. సర్వీసెస్ నాన్న 20 lakhs దాటింది అనుకో, ఖచ్చితంగా ఈ స్టేట్స్ వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అని ఇప్పుడు లాస్ట్ లో లాస్ట్ బ్లాక్ చూసారా? హిమాచల్ ప్రదేశ్, అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, అదర్ స్టేట్స్. ఓకే, వీళ్ళకి ఒకవేళ సర్వీసెస్ గాని 20 lakhs దాటింది అనుకో, జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సర్వీసెస్ 20 lakhs అనుకో, జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్, గూడ్స్ 40 lakhs దాటింది అనుకో, జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నాన్న ఇక్కడ గూడ్స్, సర్వీసెస్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాం కదా, డీటెయిల్డ్ గా నెక్స్ట్ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. గూడ్స్ అంటే తెలుసు కదా, వస్తువులు కొని అమ్ముతా ఉంటాం. సో 1 year లో మీ టర్న్ ఓవర్ కానీ 20 lakhs దాటింది అనుకో సర్వీసెస్ విషయంలో. సర్వీసెస్ అంటే ఏంటి? గూడ్స్ ఇన్వాల్వ్ అవ్వవు, బట్ ఇంటాంజిబుల్ గా ఒకటి మనం ప్రొవైడ్ చేస్తాము, దానికి మనకి డబ్బులు ఇస్తాం. నేను క్లాస్ చెప్తున్నాను, నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు మాకు ఫీజు ఇస్తారు. ఓకే, కన్సిడరేషన్ తీసుకుంటున్నాం కదా సమ్. సో ఈ టర్న్ ఓవర్ ఉంటది కదా, ఇది 1 year లో 20 lakhs దాటితే ఖచ్చితంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ ఈ బ్లాక్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే, జనరల్ గా బిట్స్ మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక వర్డ్ మర్చిపోతాం. ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ గూడ్స్ 40 lakhs చేస్తేనే ఈ ప్రొవిజన్ అన్నమాట. 40 lakhs అంటే ఎలా అంటే, ఇప్పుడు 20 lakhs సర్వీసెస్ ప్రొవైడ్ చేశానన్న, జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు 20 lakhs గూడ్స్ చేసావు, 20 lakhs గూడ్స్ చేసావు, ఓన్లీ గూడ్స్ ప్రొవైడ్ చేసావు. టర్న్ ఓవర్ నీ 1 year టర్న్ ఓవర్ లో ఓన్లీ గూడ్స్ 20 lakhs ఉంది. అప్పుడు నీకు జిఎస్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అర్థమైందా అన్న? కాంబినేషన్స్ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 1 year లో ఓకే 20 lakhs ఓన్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసావు, టర్న్ ఓవర్ దాటింది ఇయర్ లో, ఓన్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్, 40 lakhs ఓన్లీ గూడ్స్ ప్రొవైడ్ చేసావు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎక్కడైనా సర్వీసెస్ 15 lakhs, గూడ్స్ ఒక 6 lakhs, టోటల్ 21 lakhs వచ్చింది, అప్పుడు జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ నేను గూడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటేనే ఈ 40 lakhs అనే రిజిస్ట్రేషన్ లిమిట్ అప్లికబుల్ అవుతాది. గూడ్స్ సర్వీసెస్ కలిపినప్పుడు మాత్రం 20 lakhs లిమిట్ మాత్రమే అప్లికబుల్ అవుతాది. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు జస్ట్ ఈ పాయింట్ మిస్ అయ్యి ప్రాబ్లం మొత్తం రాంగ్ చేస్తాం, ఈ ఒక్క లైన్. ఓకే, అందుకే 3 స్టార్ రేటింగ్ ఇచ్చా. క్లియర్ కదా? పాయింట్ అర్థమైంది కదా?
ఓన్లీ సర్వీసెస్ అయితే 20 lakhs, ఓన్లీ గూడ్స్ అయితే 40 lakhs. గూడ్స్ సర్వీసెస్ కలిపినట్టయితే 20 lakhs జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఎవరికి? హజ్ అదర్స్ అని చెప్పి ఒక సెపరేట్ కాలం క్రియేట్ చేసుకున్నాం వాళ్ళకి. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్తున్నా. నాన్న ట్యాక్స్ ఈస్ పెయిడ్ బై అ టాక్సిబుల్ పర్సన్. ట్యాక్స్ ఈస్ పెయిడ్ బై అ టాక్సిబుల్ పర్సన్. ఎవరైతే టాక్సిబుల్ పర్సన్ అవుతాడో వాడు ట్యాక్స్ పే చేయాలి. టాక్సిబుల్ పర్సన్ ఎవడవుతాడు నెక్స్ట్ చాప్టర్ లో చెప్తా. నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ అండ్ ఎగ్జామ్షన్. కాంపోజిషన్ స్కీమ్ అండ్ ఎగ్జామ్షన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ జిఎస్టి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకే కాకుండా చిన్న చిన్న వాళ్ళకు కూడా అప్లై అయ్యేటట్టు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్స్ ఎగ్జామ్షన్స్ యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ మన కాంపన్సేషన్ సెస్. నేను కాంపన్సేషన్ సెస్ గురించి ఏమైనా మాట్లాడుకున్నా? ఏదో ఏదో చెప్పా ఫాస్ట్ గా. లగ్జరియస్ గూడ్స్ వాటి మీద కాంపన్సేషన్ సెస్ లెవీ చేస్తారు. చేసి ఆ డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్స్ కి వాళ్ళు జిఎస్టి వాడటం వల్ల ఏమన్నా లాస్ ఇంకర్ అయ్యేట్టుంటే వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి వాడతారు అని చెప్పారు. సో అందులో కొంచెం ఇంపార్టెంట్ వర్డ్ అని ఏమన్నా ఉంటే అదొక 5 years అని చెప్పి ఉంటది. ఒక 5 years ఆ ఫోర్స్ లో ఉంచుతారు. మీ మెటీరియల్స్ లో ఉంది కదా? ఉందా? ఓకే దాన్ని నేను చూస్తా. అయితే నాన్న అంత సీరియస్ గా తీసుకోకర్లేదు, పెద్ద టఫ్ పాయింట్ ఏం కాదు అది. అదేంటంటే ఆ కాంపన్సేషన్ సెస్ మనకి కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. కొన్ని స్టేట్స్ లాస్ అవుతూ ఉంటాయి జిఎస్టీ అప్లై చేయడం. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 5 years వాళ్ళు జిఎస్టీ ఎప్పటి నుంచి అప్లై చేశారో అప్పటి నుంచి ఒక 5 years కాంపన్సేషన్ సెస్ నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎంత నష్టపోతున్నారో అది ఒక 5 years, స్టార్టింగ్ 5 years మాత్రమే ఇస్తారు. ఓకే నెక్స్ట్ నాన్న జిఎస్టీ ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. స్టార్టింగ్ నుంచి చదువుతుంది కదా. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనం ట్యాక్స్ లెవీ చేస్తాము. అందులో మీరు క్లియర్ గా చదివినట్లయితే ఫస్ట్ లైన్ చూడండి. జిఎస్టి ఈజ్ లెవీడ్ ఆన్ సప్లై ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అండ్ పెట్రోలియం క్రూడ్, డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఆల్కహాలిక్ లిక్వర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అంటే తెలుసుగా, హ్యూమన్ కన్సంప్షన్ కోసం వాడే ఆల్కహాల్ మాత్రమే. మనం మెడిసిన్స్ లో వాడే ఆల్కహాల్ కి జిఎస్టీ లెవీ చేస్తారు. బట్ హ్యూమన్ కన్సంప్షన్ కోసం వాడే ఆల్కహాల్ కి జిఎస్టీ లెవీ చెయ్యరు. ఎందుకంటే దాని మీద కంప్లీట్ రైట్స్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కి ఉంటాయి. ఓకే సో liquor is subjected to state excise duty and subjected to CST or VAT. States కి మాత్రమే ఆ పవర్ ఉంది ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్. నెక్స్ట్ పెట్రోలియం క్రూడ్, డీజిల్, పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. నన్ను అబ్జర్వ్ చేశారా? బయట పెట్రోల్ మీద జిఎస్టీ పడట్లేదు, విన్నారా? పెట్రోల్ కూడా జిఎస్టీలోకి తీసుకురావాలి, తీసుకొస్తే మన పెట్రోల్ రేట్ ఇంకా తగ్గిపోతుంది అని చాలా మాటలు వినుంటారు. యాక్చువల్లీ పెట్రోల్ అనేది జిఎస్టీలోకి తీసుకొస్తారు, వచ్చేసారు. బట్ ఎప్పటి నుంచి లెవీ చేస్తాం అనేది ఇంకా చెప్పట్లేదు. అర్థమైందా? ఇంకా నోటిఫై చేయలేదు. సో ఒక రోజు చెప్తారు, ఆ రోజు నుంచి జిఎస్టీ లెవీ అవుతుంది. ఓకే అప్పటి వరకు స్టేట్ వ్యాట్ లెవీ చేస్తుంది. క్లియరా? నాన్న మనకి సిఎస్టి అంటే ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు సిఎస్టి లెవీ చేస్తారు, ఇంట్రా స్టేట్ జరిగినప్పుడు వ్యాట్ లెవీ చేస్తారు. ఓకేనా? అది మన పాత సబ్జెక్ట్ అన్నమాట. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే ఇంట్రా స్టేట్ జరిగినప్పుడు వ్యాట్ లెవీ చేస్తారు, అదే ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు సిఎస్టి లెవీ చేస్తారు. నెక్స్ట్ నాన్న టొబాకో.
అన్న టొబాకో అంటే తెలుసు కదా, టొబాకో అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ మీద సెంట్రల్ లో ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేస్తున్నారు అండ్ ఆల్సో మనకి జిఎస్టి కూడా లెవీ చేస్తున్నారు. 2 types ఆఫ్ ట్యాక్సెస్ పడుతున్నాయి. లెవీ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ tobacco and its products, and it is also subject to GST. Tobacco మీద GST as well as central excise duty పడుతుంది. లాస్ట్ లైన్, టొబాకో మీద GST పడుతుంది అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కూడా పడుతుంది. ఎందుకంటే ఇవి కొన్ని ప్రొడక్ట్స్ ని అలా సెలెక్ట్ చేశారు, సిన్ గుడ్స్ కాబట్టి ఎక్కువ రేట్లు వేసినా పర్లేదు అని చెప్పి. నెక్స్ట్ నాన్న ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. నన్ను ఎప్పుడైనా విన్నారా ఓపియం? ఓపియం చెప్పు. నార్కోటిక్ డ్రగ్స్ సార్, వీటి మీద పవర్ లాస్ట్ లైన్ చూడండి. నార్కోటిక్స్ ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టి యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్. అంటే కొన్ని మత్తు పదార్థాలు, నెక్స్ట్ ఓపియం అంటే నల్ల మందు, డ్రగ్స్, ఇలాంటి విషయాలు. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఏంటి సార్ గవర్నమెంట్ ఎలాంటివి ప్రోత్సహిస్తాయా అనేది కదా. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాం, లేకపోతే సౌత్ ఇండియన్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాం. కొన్ని స్టేట్స్ లో వాళ్ళే గవర్నమెంటే అమ్ముతారు తెలుసా, విత్ సమ్ స్టాండర్డ్స్. బయట వాళ్ళు ఎవరో అమ్మకుండా, ఎందుకంటే కొన్ని రిలీజియస్ ట్రెడిషన్స్ లో వాడుతూ ఉంటారు, అందుకని చెప్పి గవర్నమెంటే బోర్డు పెట్టి అమ్ముతాది. అంటే జనాలు ఎలాగైనా వాడాలి, అది కంపల్సరీగా తీసుకుంటారు. నార్కోటిక్ డ్రగ్స్ అంటే మీరు డెప్త్ ఖచ్చితంగా మనం సినిమాల్లో చూసినట్టులా వినే కాదు. ఇప్పుడు నల్లమంది అని, లేకపోతే మనం ఎక్కడైనా చూసినట్టయితే బాంగ్ అబ్జర్వ్ చేశారా, ఇది గవర్నమెంట్ అమ్ముతుంది ఆ స్టేట్స్ లో. సో అక్కడ నెసెసిటీ, మనకి లేదు కదా అని చెప్పి ఇండియా మొత్తం అలాగే ఉంది అని అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ థింగ్, కొన్ని చోట్ల లాటరీస్ అవి మన సైడ్ అయితే బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ప్రోహిబిటెడ్ కదా. ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్ ఉన్నాయి లీగల్ ఆ స్టేట్స్ లో. సో కొన్ని చోట్ల కొన్ని లాస్ అలా ఉంటా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళొచ్చా? నెక్స్ట్ నాన్న రియల్ ఎస్టేట్ సెక్టార్. నాన్న రియల్ ఎస్టేట్ సెక్టార్ ఈజ్ అవుట్ ఆఫ్ అంబిట్ ఆఫ్ జిఎస్టి, అంటే జిఎస్టి కి బయట ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టార్ ని జిఎస్టి లో ఇంక్లూడ్ చెయ్యలేదు. బట్ రియల్ ఎస్టేట్ చేసుకునే సర్వీసెస్ ఉన్నాయి చూడు, దాని మీద జిఎస్టి లెవీ చేస్తారు. అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఏ టాపిక్ మాట్లాడుతున్నారంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నారు. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. సో అందుకు జిఎస్టి అంబిట్ లోకి తీసుకురాలేదు ఎవరిని, రియల్ ఎస్టేట్ సెక్టర్. బట్ వాటి కోసం జరిగే సర్వీసెస్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇలాంటివన్నీ, అవన్నీ కూడా ట్యాక్సబుల్ అండర్ జిఎస్టి. ఓకేనా? నెక్స్ట్ నాన్న ఏంటన్నా, ల్యాండ్ అమ్మినందుకు ట్యాక్స్ ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ చాప్టర్ లో కవర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నాన్న మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నాన్న యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నాన్న మనం అబ్జర్వ్ చేస్తే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూసారా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి? మనం ఎవరి దగ్గరైనా పర్చేస్ చేస్తే మనం ట్యాక్స్ కడతాం కదా, అది మనం తీసుకుంటాము. అది తీసుకుని మనం అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కడైనా కట్టాల్సి వస్తే అది అందులోంచి తగ్గించుకుంటా ఉంటాం. క్లియర్ కదా? మనం ఎక్కడైనా సరే బిల్ రాసినప్పుడు, బిల్ జస్ట్ సరదాగా మన స్టేట్ లోనే తీసుకున్నాం. మనకి ఎప్పుడైనా ఏమైనా పర్చేస్ చేసాం అనుకో, ఒక 100 రూపీస్ గూడ్, ఓకే, దాని మీద సిజిఎస్టి ఒక 5% అంటే 5 రూపీస్. నెక్స్ట్ ఎస్జిఎస్టి ఒక 5% అంటే 5 రూపీస్. టోటల్ 110 రూపీస్. ఇందులో నాకు ఇన్పుట్ ట్యాక్స్ ఎంత? ఫాస్ట్ గా, ఇందులో నాకు ఇన్పుట్ ట్యాక్స్ వచ్చి 10 రూపీస్ వచ్చింది. అవునా? ఈ ఇన్పుట్ ట్యాక్స్ వచ్చింది కదా,
దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది ఆ టాపిక్. నాన్న ఆ టాపిక్ ఇంపార్టెంట్, కీప్ ఏ స్టార్. ప్రతి ప్రాబ్లం లోని ఆ టాపిక్ ని మనం యూజ్ చేస్తూనే ఉంటాము. ఓకే, ఇప్పుడు 5 బిల్ ఉంది కదా, అందులో నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమేమి వచ్చినాయి? సిజిఎస్టి వచ్చింది, నెక్స్ట్ ఎస్జిఎస్టి వచ్చింది. ఓకే, ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే సిజిఎస్టి అవుట్పుట్ ట్యాక్స్ కి మాత్రమే వాడండి. ఎస్జిఎస్టికి వాడకూడదు. క్లియర్? నెక్స్ట్ ఎస్జిఎస్టికి మాత్రమే వాడండి, సిజిఎస్టికి వాడకూడదు. క్లియర్? ప్లెయిన్ పాయింట్. ఫస్ట్ పాయింట్ క్లియరా నాన్న? మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను యూసేజ్ తగ్గించేశాను, యూటీజీఎస్టి అనే వర్డ్. ఓకే, సో ఇక్కడ నుండి ఎస్జిఎస్టి అని ఎక్కడ రాస్తున్నా సరే /UTGST అని మీనింగ్, ఇది గాని. ఓకేనా? సో రెగ్యులర్ గా నేను ఎస్జిఎస్టి అని వాడేస్తూ ఉంటాను, మీరు ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ సార్ ఇంకేమైనా మిస్ అయిందా? మనకు తెలిసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో ఇంకా ఏమైనా మిస్ అయ్యిందా? గట్టిగా. ఐజిఎస్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐజిఎస్టిని మనం ఐజిఎస్టికి వాడేస్తాం. ఇప్పుడు ఐజిఎస్టిలో నీకు ఇంకా డబ్బులు ఉన్నాయనుకో, ఆ ఐజిఎస్టితో సిజిఎస్టి కూడా వాడుకోవచ్చు, ఎస్జిఎస్టి కూడా వాడుకోవచ్చు. క్లియర్ కదా? క్లియరా? నెక్స్ట్ ఐజిఎస్టి వాడేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐజిఎస్టి పేమెంట్ జరిగిపోవాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ సిజిఎస్టి పేమెంట్ జరిగిపోవాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిఎస్టి పేమెంట్ జరిగిపోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నీకు సిజిఎస్టి యాక్సెస్ ఉంది, సిజిఎస్టి యాక్సెస్ ఉన్నప్పుడు అప్పుడు సిజిఎస్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ పేమెంట్ జరిగిపోవాలి. నెక్స్ట్ అప్పటికి సిజిఎస్టిలో హెవీ బ్యాలెన్స్ ఉంది అనుకో, అప్పుడు నువ్వు ఐజిఎస్టి పే చేయొచ్చు. క్లియర్? ఎటొచ్చి సిజిఎస్టిని ఎస్జిఎస్టితో మాత్రమే మనం అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి వాడుకోకూడదు. సో ఇంటర్లింకింగ్ గా వాడుకోవచ్చు. అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ లెవెల్లో ఉండాలి. ఓకే, ఫస్ట్ ఐజిఎస్టి అయిపోవాలి, నెక్స్ట్ సిజిఎస్టి, నెక్స్ట్ ఎస్జిఎస్టి. ఫస్ట్ వాడి హెడ్ ని ఫిల్ చేసేసుకోవాలి, వాడి హెడ్ లో ఏమైనా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే అది పే చేసేయాలి, తర్వాతే పక్క హెడ్స్ జోలికి వెళ్ళాలి. నాన్న ఇంకా వస్తుంది అన్న, అంతే కదా సార్. మనం కట్టాలి అంటే ఒక్కొక్కసారి నీకు పర్చేజెస్ కంటే సేల్స్ ఎక్కువ ఉండొచ్చు, అప్పుడు ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనం పే చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ అంటే ఏం లేదు, కంటిన్యూస్ గా నేను ఒక డయాగ్రామ్ వేసుకున్నాను చూసా, ఏబిసిడి అని చెప్పి. సో ఆ ఫ్లో ఆఫ్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అలా ఫ్లో అవుతూ ఉంటది, అల్టిమేట్ కన్స్యూమర్ వరకు ఎక్కడ చైన్ బ్రేక్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ నాన్న ఇలస్ట్రేషన్ 1, ఇలస్ట్రేషన్ 2 హోంవర్క్. యాక్చువల్లీ రేపు ఆ బుక్ లో మీరు చెయ్యాలి, నేను చూస్తాను. 200 పేజ్ బుక్ అని చెప్పాను కదా, పెద్ద టైం పట్టదు గట్టిగా అయితే. మన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పోర్టల్, GSTN అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్. ఇట్స్ ఏ సెక్షన్ 8 కంపెనీ. సెక్షన్ 8 కంపెనీ అంటే తెలుసు కదా. ఇప్పుడు జిఎస్టి అని చెప్పి ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు, www.gst.gov.in. దీని పని ఏంటంటే ఎవరైనా జిఎస్టిలోకి లయబుల్ అవుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, రిటర్న్స్ ఫైల్ చేయడం, నెక్స్ట్ సిజిఎస్టికి ఎస్జిఎస్టిలో డబ్బులు వేస్తూ ఉంటాం కదా మనం, అవి ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం, సెంటర్ కి వెళ్ళాల్సిన సెంటర్ కి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఐజిఎస్టి లెవీ చేస్తాం కదా, అందులో ఎంత ఏ స్టేట్లకు వెళ్ళాలి అనేది ప్రపోర్షనేట్ రిజల్ట్స్ తో సహా మొత్తం డేటా కలెక్ట్ చేయడం, ఇదంతా ఈ వెబ్సైట్ చేస్తూ ఉంటది.
సో ఈ వెబ్సైట్ రన్ అవ్వాలి అంటే ఒక సెక్షన్ 8 కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. ఓకే, దాన్ని జిఎస్టిఎన్ నెట్వర్క్ అన్నారు. ఈ వెబ్సైట్ కి బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఇండియా మొత్తం ఎంతో మంది జిఎస్టి యూజర్స్ ఉంటారు. గట్టిగా అయితే ఈ వీధి, ఓన్లీ ఈ వీధిలో మీరు చూసుకుని ఉంటే కనీసం 100 కుటుంబాలు ఉంటే కనీసం 30 కుటుంబాలు జిఎస్టిలో ఉంటాయి. ఈ వీధి గురించి మాట్లాడుతున్నాను. సో ఇలాంటి ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు జిఎస్టికి సంబంధించి. సో అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండిల్ చేయాలంటే బయట వాళ్ళు సరిపోరు కదా అని చెప్పి గవర్నమెంట్ తన సొంత కంపెనీతో లాంచ్ చేస్తుంది. ఈ వెబ్సైట్ యూజర్స్ చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ చేయించుకోవడాలు, క్యాన్సిల్ చేసుకోవడాలు, రిటర్న్స్ ఫైల్ చేయడాలు, డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంతెంత బిల్స్ జరుగుతున్నాయి, మొత్తం డేటా, రెవెన్యూ ఎంత వస్తుంది, సేల్ ఎంత జరుగుతుంది, ఏ ప్రొడక్ట్స్ ఎంతెంత జరుగుతుంది, ఇలాంటి అన్ని డేటా రిపోర్ట్స్ తో సహా జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ www.ewaybill.gst.in అని ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. ఇది ఏంటంటే ఇది మెయిన్ వెబ్సైట్. దీనికి సంబంధించి మనకి బుక్ లో ఈ వెబ్సైట్ రాశారు, ఇంకా చాలా వెబ్సైట్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. అప్గ్రేడేషన్ జరిగే కొద్దీ వర్క్ ఈజీ అవ్వడానికి ఇంకా లాంచ్ చేస్తూనే ఉంటారు. ఇదేంటంటే ఈవే బిల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు ఈ వెబ్సైట్ లో. ఈవే బిల్ కి సంబంధించిన యాక్షన్స్ అన్ని ఈ వెబ్సైట్ లో తీసుకుంటాం. సార్ అసలు ఈవే బిల్ అంటే ఏంటి, నెక్స్ట్ మనకి చాప్టర్ లో వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకేనా? నెక్స్ట్, write a short notes on GSPs and ASPs. నాన్న, GSP అంటే GST సువిధా ప్రొవైడర్స్. GST సువిధా ప్రొవైడర్స్. GST సువిధా ప్రొవైడర్స్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు GST సువిధా ప్రొవైడర్స్ అనే పేరు విన్నారు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న మీ సేవా సెంటర్స్ లాగా GST సువిధా ప్రొవైడర్స్ అని పెట్టారు. ఎప్పుడైనా కనపడితే చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే GST రిజిస్ట్రేషన్, రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ చేస్తారు. యాక్చువల్ గా GST వచ్చిన కొత్తలో ఇంత పాపులేషన్ కి ఇంత హెక్టిక్ వర్క్ హ్యాండిల్ చెయ్యాలంటే, ఎందుకంటే GST లో కాంప్లైన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఇన్వాయిస్ ని మనం ఎంటర్ చేస్తూ ఉంటాం వెబ్సైట్ లో. ఒకప్పుడు అలా ఉండేది కాదు, టోటల్స్ వేస్తే సరిపోయేది. ఇప్పుడు ఇలా కాదు, ప్రతి ఇన్వాయిస్ ని ఎంటర్ చేస్తాం. సో ఒక్కొక్క బిల్ ని ఎంటర్ చేయాలంటే ఒక్కొక్క మనిషికి ఎంత టైం పడుతూ ఉందో చూస్తాం. సో ఇవన్నీ జరుగుతుంటే అసలు జనాలు హ్యాండిల్ చేయగలరా, లేకపోతే జిఎస్టీని తిప్పికొట్టేస్తారనే భయంతో ఏం చేస్తుంటే గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యారు. మీరు ప్రతి ఊర్లోకి ఏంటంటే పీపుల్ కి దగ్గరగా వెళ్ళడానికి రీచ్ అవ్వి ఆ జిఎస్టీ ఎలాగైనా వాళ్ళ ప్రాసెస్ ఈజీ అయ్యేట్టుగా చెయ్యండి అని చెప్పి GST సువిధా ప్రొవైడర్స్ అని చెప్పి కొంతని లాంచ్ చేశారు. కొంత అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు GST సువిధా ప్రొవైడర్స్ అని చెప్పి. వాళ్ళందరూ ఏంటంటే బిగ్ కంపెనీస్, టెక్నికల్ కంపెనీస్ అండ్ ఆల్సో అకౌంటింగ్ ఫర్మ్స్ అండ్ బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. ఓకే, వాళ్ళ పని ఏంటంటే GST రిటర్న్స్ వేయడం, GST రిజిస్ట్రేషన్స్ చేయడం, క్యాన్సిలేషన్స్ చేయడం, ఇలాంటి కంప్యూటర్ ఓరియంటెడ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కరెంట్ బిల్ కడతాం అన్న, మీ సేవకి వెళ్తాం. మీ సేవకి వెళ్తే ఏం చేస్తాడు, మనం కరెంట్ బిల్ ఇస్తాం, ఆ బిల్ పేమెంట్ చేసేస్తాడు. నువ్వు అది కావాలనుకుంటే ఇంట్లో ఫోన్ పేలో కూడా చేసుకోవచ్చు. బట్ ఫోన్ పే వాడడం రాని వాళ్ళు, ఆన్లైన్ బిల్లింగ్ చేసుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అలా చేయించుకుంటారు అని చెప్పి లాంచ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ASPs అంటే అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే ఈ GSPs ఫంక్షనింగ్ లో రావాలి అంటే అప్లికేషన్ అంటే తెలుసు కదా, మనం ప్లే స్టోర్ లో యాప్స్ అంటాం కదా, దానికి ఫుల్ ఫామ్ అప్లికేషన్ అంతే. సో ఈ GST ప్రొవైడర్స్ కొన్ని అప్లికేషన్స్ ద్వారా మాత్రమే ఈ ప్రాసెస్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఇది GST సువిధా ప్రొవైడర్ కి కస్టమర్ కి మధ్యలో వీళ్ళు ఉంటారు. క్లియరా? సో GST అక్కడ వరకు. నెక్స్ట్, taxes subsumed under GST అంటే ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి GST రావడం వల్ల. ఏమేం కలిపేశారు GST లోకి చూస్తారా? నెక్స్ట్ వల్ల నెక్స్ట్ కి వెళ్తున్నా. What are the benefits which country will accrue from GST? Benefits to the economy. Creation of common national market. అంటే ఏం లేదు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే వర్డ్ విన్నారా?
ఒకప్పుడు వ్యాట్, సిఎస్టి, అదేంటి అంటే ఇంకా సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, ఇలా డిఫరెంట్ వర్డ్స్ చూస్తున్నా. ఇప్పుడు అలా కాదు, ఏదైనా సరే ఏంటి జిఎస్టి సింగిల్ వర్డ్. సో జరుగుతుంది. సో దానివల్ల ఎకానమీ పెరుగుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే, ఇండియన్స్ ఎలాగైనా సరే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్ చేయాలి, ప్రపంచంలోనే ధూమ్ధామ్ చేయాలి అని చెప్పి బూస్ట్ ఇన్ ఇండియా అంటే మనమే క్రియేట్ చేసుకోండి అని చెప్పి ఎంపవర్ చేస్తున్నారు. సో దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మంది ఉద్యోగాలు వస్తాయి. నెక్స్ట్ ఎప్పుడైతే టాక్సేషన్ లాస్ బాగుంటాయో అప్పుడు ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టి ఎక్కువ బిజినెస్ చేస్తారు అని చెప్పి అందుకు ఇది మన ఎకానమీ బూస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ముందున్నంత కాంప్లికేషన్ లేకుండా కొంచెం సింపుల్ గా ఉండడం వల్ల సింపుల్ గా బిజినెస్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ట్యాక్స్ కంప్లైన్సెస్ మీద కాకుండా. నెక్స్ట్ సర్టెనిటీ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏంటంటే ఫిక్స్డ్ గా కొందరు మాత్రమే డీల్ చేస్తారు. అంటే వ్యాట్ వాళ్ళు ఎలా చేశారు, సిఎస్టి వాళ్ళు అలా చేశారు, సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు ఎలా చేశారు అని ఒకరి మీద ఒకరు అనుకుంటా అందరూ జిఎస్టి పరిధిలోకి వస్తారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఫిక్స్డ్ లాస్ ఉంటాయి ఖచ్చితంగా. నెక్స్ట్ ఈజీ ట్యాక్స్ కాంప్లైన్సెస్, ఆటోమేటెడ్ ప్రొసీజర్స్ విత్ గ్రేటర్ యూజ్ ఆఫ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనం ఈ సాఫ్ట్వేర్స్ అవి యూజ్ చేసుకుని కొంచెం ఫాస్ట్ గా చేసుకోవచ్చు మన పనిని. ఓకే. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ కాంప్లైన్సెస్ కాస్ట్. అంటే ఏంటంటే చెప్పాను కదా, డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ కి డిఫరెంట్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి, డిఫరెంట్ రిటర్న్ ఫైలింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకునే బడ్డెన్ లేకుండా సింగిల్ గా ఉంటది కాబట్టి ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే రిటర్న్ ఫైలింగ్. సో దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, అందుకు ఖర్చు తగ్గుద్ది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, బెనిఫిట్స్ టు అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. అగ్రికల్చరల్ కి ఇండస్ట్రీకి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం వల్ల అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మిటిగేషన్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాస్కేడింగ్. మిటిగేషన్ అంటే ప్రివెంట్ చేయడం. ఎందుకు, ముందు టాక్సేషన్ జరిగేది. ఎలా జరిగేది అంటే ఇప్పుడు వ్యాట్ ఉంది, వ్యాట్ లెవీ చేసేమన్నా ప్రొడక్ట్ ని, అండ్ నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ నేను యూజ్ చేసి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనుకో. సో ఈ వ్యాట్ ఆల్రెడీ లెవీ చేసిన ప్రొడక్ట్ మీద మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ వెయ్యాల్సి వచ్చేది. సో నేను ఆల్రెడీ ట్యాక్స్ ఒక ప్రొడక్ట్ మీద కడతా, మళ్ళీ నేను సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ వ్యాట్ యూజ్ చేసిన ప్రొడక్ట్ ని కలిపి దాని మీద మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ వేసామంట. సో ట్యాక్స్ మీద ట్యాక్స్ జరిగేది. సో ఇది అవాయిడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ టు స్మాల్ ట్రేడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. చిన్న వ్యాపారస్తులకి, నెక్స్ట్ చిన్న కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ గివ్ ఏ బ్రీఫ్ నోట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో ఈ ప్రొవిజన్స్ గురించి మనం పెద్దగా నేర్చుకోం. ప్రొవిజన్స్ అంటే నీకు కాన్స్టిట్యూషన్ లో ఏం జరిగింది, ఆర్టికల్స్ ఏం జరిగినాయి, అవి ఏమేం చెప్పినాయి అనే దానికి ఇన్ డీటెయిల్ వెళ్ళము. మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ వెళ్తాం కాబట్టి ఇలాంటివి స్కిప్ చేస్తూ ఉంటాము. చదవాలనుకునే వాళ్ళు చదవచ్చు సరదాగా. ఇది ఏంటంటే లోపల సెంట్రల్ కి స్టేట్ కి ఎలాంటి డిస్ట్రిబ్యూషన్స్, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారో అలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి సింపుల్, ఇంకో యూనియన్ లిస్ట్ అంటారు, లిస్ట్ అన్నట్టు. యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ ఉంటాయి. యూనియన్ లిస్ట్ అంటే స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కి పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ కాంకరెంట్ లిస్ట్ అంటే కొన్ని విషయాల్లో బోత్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి పవర్స్ ఉంటాయి. ఇలాంటి విషయాలు ఇందులో రాస్తారు. ప్రతి దానికి ఇవే మ్యాటర్స్ ఉంటాయి ప్రతి టాక్సేషన్ లోని. సో మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది ఫోకస్ చెయ్యము. నెక్స్ట్ చూసారా, మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, అందులో ఆర్టికల్స్ ఏంటి, నెక్స్ట్ అమెండ్మెంట్స్ ఏం జరిగినాయి. అంటే చెప్పాను కదా స్టార్టింగ్ లో 2000 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే మధ్యలో బోల్డ్ మంది అమెండ్మెంట్స్, రెక్టిఫికేషన్స్ ఏవేవో జరిగిన తర్వాత 2017 లో ఫైనల్ గా మనకు ఒక బిల్ పాస్ అయింది. సో ఈ మధ్యలో ఏమేం జరిగినాయి, అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ డిస్కషన్ అవసరం లేదు మనకి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా బోల్డ్ అని సబ్జెక్ట్ ఉంది, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. భయపడకండి, మనం లా ఎగ్జామ్ రాయట్లేదు. ఓకే, జిఎస్టీ రాస్తున్నాం.
explain the significant amendments which are made by constitution in 101 amendment act 2016. just नाम के आवास्ते ఈ వర్డ్ just 101st amendment act 2016 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న అనుకోకుండా సిఏ ఫైనల్ పేపర్ లో పేపర్ టఫ్ గా ఇవ్వాలి అని చెప్పి ఒక ఎంసీక్యూని ఎలా ఇచ్చాడు. సిఏ ఫైనల్ చదివిన వాళ్ళు ఎవ్వరూ కూడా చదవరు, కానీ అందుకని చెప్పి ఒక్కొక్కసారి మన సిఏ వాడు మరీ 100 కూడా అదే క్లెయిమ్ చేయకుండా ఇవ్వడానికే పేపర్ డిజైన్ చేస్తారు. అప్పుడు ఏవైనా కొన్ని ట్విస్ట్లు ఇవ్వాలనుకుంటే ఇలాంటి చిన్ని ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడు. సో జస్ట్ నేమ్ సేక్ అలా ఒకసారి చూడండి అంతే, మాస్టరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ నాన్న ఈ పాయింట్ మనం ఆల్రెడీ చూసాం కదా, పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్ ఇవన్నీ ఇంకా జిఎస్టీలో ఇంకా తీసుకొచ్చారు కానీ నోటిఫై చేయలేదు. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ లో ఇవి రాశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. అందులో జరిగిన అమెండ్మెంట్స్ అన్ని ఏం జరిగినాయి అనేవి కంప్లీట్ డీటెయిల్డ్ ఇస్తున్నాడు. లా చదివినప్పుడు చదువుతారు ఇవన్నీ. షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్ అంటే ఏంటి, ఆర్టికల్ 246 అంటే ఏంటి, అలాంటి విషయాలు లాలో మనకు ఉపయోగపడుతుంది తప్ప టాక్సేషన్ లో మనకు ఉపయోగపడదు. మనం టాక్సేషన్ లో కూడా ఇలాంటివి ఎప్పుడు చదువుతాము అంటే ఎప్పుడైనా కేస్ లాస్, మనం కోర్టులో కేసులు అయ్యి వేస్తా ఉంటాం ఒక్కొక్కసారి, అప్పుడు మనం ఎలాంటివి చదువుతాం. అప్పటి వరకు మనకి ఎక్కడా ఉపయోగపడదు. క్లియర్? నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. జిఎస్టి కౌన్సిల్. జిఎస్టి కౌన్సిల్ జిఎస్టి కౌన్సిల్ అంటే ఏంటంటే ఒక రౌండ్ టేబుల్ ఉందనుకో. ఓకే, ఆ టేబుల్ ఒక హెడ్ ఉంటాడు. ఇక్కడ బుడ్డి టేబుల్స్ ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరిగింది, జిఎస్టీ అమెండ్మెంట్స్ జరిగినాయి, పేపర్ లో న్యూస్ వస్తూ ఉంటాం. సో ఇలా బోల్డ్ మంది ఉంటారు. కౌన్సిల్ అంటే ఏంటి అంటే జిఎస్టి గురించి ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ కౌన్సిల్ దగ్గర గ్యాదర్ అయ్యి డిస్కస్ చేసి ఏ ప్రోడక్ట్ ని ఏం చేయాలి, ఇవి ఇందులో ఉంచాలా లేదా, ఈ ప్రొడక్ట్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాలా, లేకపోతే ట్యాక్స్ రేట్లు ఏమైనా పెంచాలా తగ్గించాలా, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లిమిట్స్ ఏమైనా పెంచాలా తగ్గించాలా, డ్యూ డేట్స్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్స్ కి ఏమైనా పెంచాలా తగ్గించాలా, నెక్స్ట్ ఏ స్టేట్స్ కి ఎంతెంత డబ్బులు ఇస్తున్నాము, ఇలాంటి విషయాల్లో ఏమైనా మార్పులు ఏమైనా చెయ్యాలా, ఇలాంటి అన్ని విషయాలు ఇక్కడ జిఎస్టి కౌన్సిల్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత డెసిషన్స్ తీసుకున్నాక ఫైనలైజ్ చేసాక బడ్జెట్ అని చెప్తా ఉంటాం కదా, ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటది. ఒక సూట్ కేసు పట్టుకుని మన స్టేట్ బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు. అలా ఒక సూట్ కేసు ఉంటది, ఒక ఫైల్ చాలా అందంగా ఉంటది. సో అందులో అంటే సీక్రెట్ గా ఉంచాము అని సింబలైజ్ చేయడానికి అలా సూట్ కేసు, బ్రీఫ్ కేసు తీసుకొస్తా ఉంటారు. సో హెడ్ ఆఫ్ ద మెంబర్, బిగ్ పర్సన్, చైర్పర్సన్ అని అంటాము. హెడ్ ని ఎవరిని అపాయింట్ చేస్తారంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ఓకే, అంటే సెంట్రల్ లో ఫినాన్స్ మినిస్టర్ కింద ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళని చైర్పర్సన్ కింద కూర్చోపెడతారు ఈ జిఎస్టి కౌన్సిల్ కి. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ కి ఈ పనే కాదు, ఇలాంటివి చాలా పనులు ఉంటాయి. సో ఇవి కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈ కుర్చీల్లో ఎవరుంటారు, వీళ్ళందరూ మెంబర్స్ నాన్న. మెంబర్స్ వీళ్ళు ఎవరంటే స్టేట్ కి కూడా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా, స్టేట్ కి కూడా వాళ్ళు వెళ్తారు. ఆర్ ఎల్స్ స్టేట్ నుంచి ఫినాన్స్ మినిస్టర్ ని పంపించాలని ఇంట్రెస్ట్ లేదు అనుకో, ఆ స్టేట్ ఎవరో ఒకరిని నామినేట్ చేస్తారు. జిఎస్టి కౌన్సిల్ కి మాత్రం నువ్వు వెళ్తా ఉండు అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే డిఫరెంట్ స్టేట్స్ లో జరిగే డిస్కషన్స్, ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ రేట్లు పెంచితే కొన్ని స్టేట్స్ లో వేరేలా ఉండొచ్చు, కొన్ని స్టేట్స్ లో వేరేలా ఉండొచ్చు. సో చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు.
సో అన్ని స్టేట్స్ గురించి వినాలి, అప్పుడు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఈ కౌన్సిల్ మీటింగ్ అది జరుగుతుంది. సో అందులో ఉన్న మార్పులు చేర్పులు అన్ని అప్పుడు ఫైనలైజ్ అవుతాయి. ఓకే, జిఎస్టి కౌన్సిల్ అంటే అది. ఓకేనా? సో జిఎస్టి కౌన్సిల్ లో వైస్ చైర్పర్సన్ ఒకడు ఉంటాడు. ఫస్ట్ ఉండేవాడు చైర్పర్సన్, ఫస్ట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. నెక్స్ట్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్ అంటే మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ మిగతా వాళ్ళు మెంబర్స్ చెప్పాను కదా, వాళ్ళని అపాయింట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ నామినేటెడ్ పర్సన్స్ కానీ అపాయింట్ చేయడం. రోల్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్, వాళ్ళ పనులు ఏం చేస్తాయి మనం మాట్లాడుకున్నాం కదా, లేమెన్స్ లాంగ్వేజ్ లో రిజిస్ట్రేషన్ లో రిటర్న్ ఇవన్నీ, ట్యాక్స్లు పంచడాలు తగ్గించాలి అవన్నీ. నెక్స్ట్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ లెవీ, ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇలాంటి డిస్కషన్ వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ క్వారం అన్న లా క్లాస్ అయ్యిందా? క్వారం అంటే తెలుసా? మినిమం అటెండెన్స్. ఓకే, ఇక్కడ వరకు క్వారం అంటే ఇది గుర్తుపెట్టు, మినిమం అటెండెన్స్ ఇక్కడ వరకు. ఓకే, మినిమం అటెండెన్స్ ఉండేదాన్ని క్వారం అంటారు అని చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఏం బట్టి కొట్టకలేదు, జస్ట్ మీకు మిగతా క్లాసులు జరుగుతున్నప్పుడు దీని మీద కమెంట్ వచ్చేస్తుంది. 1/2 అన్నారు, నెక్స్ట్ 3/4 ఆఫ్ ద వెయిటెడ్ ఓట్స్ అన్నారు. లా క్లాస్ జరిగినప్పుడు వీటికి మీనింగ్స్ అర్థమైపోతాయి. ఓకే, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా?